రీసెంట్గా ప్రపంచం మొత్తం ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడుతోంది. కానీ చాలామందికి అసలు ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి, అందులో ఏముంది అని క్లియర్గా తెలియదు. ఈ వీడియోలో సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి యునైటెడ్ స్టేట్స్లో ఒక వెల్తీ ఫైనాన్సియర్. అతని పేరు మనీ వల్ల ఫేమస్ కాలేదు, సీరియస్ క్రిమినల్ అలిగేషన్స్ వల్ల ఫేమస్ అయ్యారు. 2000లో నుండి అండర్ ఏజ్ గర్ల్స్ని అబ్యూస్ చేస్తాడు అని మల్టిపుల్ కంప్లైంట్స్ వచ్చాయి. 2019లో అతన్ని అరెస్ట్ చేశారు. కానీ కోర్ట్ ట్రయల్ స్టార్ట్ అవ్వకముందే జైల్లో అతన్ని డెత్ జరిగిందని. అతని డెత్ తర్వాత ఒక పెద్ద క్వశ్చన్ మిగిలిపోయింది. ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఒకటే ఫైల్ కాదు, ఇది లక్షల కోట్ల డాక్యుమెంట్స్ కలిసి ఉన్న ఒక పెద్ద కలెక్షన్. ఈ ఫైల్స్లో ఉండేది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, కోర్ట్ డాక్యుమెంట్స్, ఈమెయిల్స్ అండ్ ట్రావెల్ రికార్డ్స్, విక్టిమ్ స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్. ఇవి అన్ని గవర్నమెంట్, పోలీస్, కోర్ట్స్ కలెక్ట్ చేసిన అఫీషియల్ రికార్డ్స్. రీసెంట్గా కొన్ని డాక్యుమెంట్స్ పబ్లిక్గా రిలీజ్ చేశారు. అందుకే ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ఫైల్స్లో చాలా ఇన్ఫర్మేషన్ని రిడాక్టెడ్ చేశారు, అంటే బ్లాక్ చేసి హైడ్ చేశారు. కొన్ని నేమ్స్ కనిపిస్తాయి, కొన్ని నేమ్స్ కంప్లీట్గా హైడ్ చేశారు. ఇక్కడ ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఫైల్లో ఒక నేమ్ ఉండడం అంటే అది క్రైమ్ ప్రూఫ్ కాదు. కానీ పబ్లిక్లో డౌట్ ఏంటి అంటే అసలు పవర్ఫుల్ పీపుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారా అని. ఈ ట్రాన్స్పరెన్సీ ఇష్యూ వల్ల కాంట్రవర్సీ పెరిగింది. ఎప్స్టీన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసింది, కానీ అవి కంప్లీట్ కాదు అని చాలామంది చెప్తున్నారు. సర్వైవర్స్, జర్నలిస్ట్, పాలిటిషియన్స్ అందరూ ఫుల్ డిస్క్లోజర్ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. అందుకే న్యూస్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఎప్స్టీన్ ఫైల్స్ మళ్ళీ ట్రెండింగ్ టాపిక్ అయ్యాయి. మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఎప్స్టీన్ ఫైల్స్ అంటే కంప్లీట్ ట్రూత్ కాదు. అవి ఇన్వెస్టిగేషన్స్, అలిగేషన్స్, రికార్డ్స్ మిక్స్. ఫైనల్ జడ్జ్మెంట్ అనేది కోర్ట్స్ చెప్పాలి, ఇంటర్నెట్ కాదు. మీ ఒపీనియన్ ఏంటి? ఎప్స్టీన్ ఫైల్స్ ఫుల్గా రిలీజ్ అవ్వాలి అంటారా? మీ థాట్స్ని కమెంట్లో చెప్పండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి.